పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని కృష్ణసాయి మెడికల్ స్టోర్ ఆవరణలో యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్కుమార్ ఆధ్వర్యంలో సామాజికవేత్త మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ సహకారంతో చలివేంద్రాన్ని ప్రారంభించారు. సామాజికవేత్త బీజేపీ నాయకులు మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, సుల్తానాబాద్ పట్టణంలో చలివేంద్రాన్ని ప్రారంభించాము. ఈ చలివేంద్రము సుల్తానాబాద్ అంగడి ఉంటుంది కాబట్టి అంగడికి వచ్చే ప్రజల కోసం, సుల్తానాబాద్ పట్టణ ప్రజల కోసం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాము. ఎండాకాలం ఎక్కడి నుండో అంగడికి వస్తున్న ప్రజలకు, పట్టణ ప్రజలకు నీటి సౌకర్యం అందించడం కోసమే చల్లని నీరును అందిస్తున్నామని, ప్రతి సోమవారం ఇక్కడ చలివేంద్రం ఉంటుందని మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలోని కృష్ణసాయి మెడికల్ షాప్ ఆవరణలో మన భారతదేశంలోనే జాతీయ స్థాయి ఎన్నో అవార్డులు పొందినటువంటి మన సామాజిక కార్యకర్త, సేవా తత్పరుడు, సుల్తానాబాద్ ఆణిముత్యమైనటువంటి తుమ్మ రాజ్కుమార్ గారు స్థాపించినటువంటి యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నేను చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మన సుల్తానాబాద్ పట్టణం ప్రతి సోమవారం సంత ఉంటుంది. ఈ సంతకు మన మండలంలోని, మన కాన్స్టిట్యున్సీలోని వివిధ గ్రామాల నుంచి ఎంతోమంది రైతులు, కూరగాయలు పండించే రైతులు, వ్యవసాయదారులు వీళ్ళందరూ వారి యొక్క పంటలను తీసుకొచ్చి ఈరోజు సంతలో అమ్ముకొని ఇక్కడి నుంచి వెళ్తుంటారు. ఇది మనకు ఈరోజు 30 తారీఖు, ఇది 31 మార్చి, ఎండాకాలం స్టార్ట్ అయింది. విపరీతమైన ఎండలు స్టార్ట్ అయినాయి. వేల మంది ప్రజలు వచ్చి సంతలో అందరూ వారి యొక్క వ్యాపారాలు చేసుకోవడము, ఇట్లా ప్రజలు కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఎంతోమంది మన పారాబాయిడ్ రైస్ మిల్లుల్లో కానీ, ఇటుక బట్టీలలో కానీ, గోదాములలో కానీ చాలా వేల సంఖ్యలో ఈరోజు సంతకు వచ్చి వారు సరుకులు కొంటుంటారు. దానికి వారికి ఇక్కడ మంచినీటి వసతి లేకపోవడం చాలా విచారకరమైన విషయం. ఇది గమనించిన మన యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యులందరూ కలిసి నాకు సూచించినారు. ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసినట్టు ఏదుంటే ఈ ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, ప్రజలకు మేలు చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో వాళ్ళు తెరపడం జరిగింది. ఈ యొక్క చలివేంద్రము ఎండాకాలం ముగిసే వర్షాలు పడే వరకు ప్రతి సోమవారం నాడు ఇదే ఆవరణలో ఇక్కడే చల్లటి మంచినీళ్ళు, ఏదో మామూలుగా వేడివేడి నీళ్ళు కాకుండా
ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీళ్లు అందరికి అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్న సంతను మనం గమనించినట్టు ఏదుంటే ప్రతి ఒక్క ఈ రైతులకు ఈ వ్యాపారం చేసుకునే రోడ్ల మీద పెట్టుకుంటున్నారు. వీళ్ళకు సరైన సదుపాయం లేదు. ఇక్కడ మన వెనకాలనే టెలిఫోన్ భవన్, పక్కనే మన కాలేజీ గ్రౌండ్స్ ఉన్నది, ఇటు పక్కన పోలీస్ స్టేషన్ ఉంది. అందరు రోడ్ల మీద ఎండ పైన ఉంటున్నారు. వీళ్ళకు నిలువ నీడ లేకుండా ఉన్నది. అందరూ ఈ ఎండలో చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను కూడా మన గవర్నమెంట్ను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక సమీకృత వ్యవసాయ మార్కెట్ను ఇక్కడ ఏర్పాటు చేయవలసిందిగా. ఎందుకంటే గవర్నమెంట్ జాగాలు చాలా ఉన్నాయి. ఎక్కడో ఊరవతల కాకుండా ఇక్కడనే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇదే రోడ్లో ఇక్కడ ఉన్న కాలేజీ గ్రౌండ్లో కొంత భాగాన్ని తీసుకొని సమీకృత మార్కెట్ ఏర్పాటు చేసినట్టు అయి ఉంటే ఇక్కడికి వచ్చే రైతులకు, మరి కూరగాయలు పండించే రైతులకు, ఈ వ్యాపారం చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి నేను ఈ యొక్క గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయుటకు ఇక్కడ ఆవరణ ఇచ్చినటువంటి కృష్ణసాయి మెడికల్ షాప్ ఓనర్ అయినటువంటి సినన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యువ సంకల్ప ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమాలు, బీద వాళ్ళకి ప్రతి ఒక్క సుల్తానాబాద్లో ఒక సేవా కార్యక్రమం జరుగుతుంది అంటే అందులో యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యుల యొక్క పాత్ర ఉంటుంది. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, ఇక ముందు మీరు ఏ కార్యక్రమం నన్ను కూడా మీ దానిలో ఒక సభ్యునిగా చేర్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, ఏ కార్యక్రమం చేపట్టినా మీకు అండదండగా ఉంటానని, ఏదైనా కూడా ముందుకు వస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.